brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఉండే ఎండలు మబ్బుల్లో గల్లంతయ్యాయి. వస్తూనే నైరుతి రుతుపవనాలు చుక్కలు చూపించాయి. భారీ వర్షాలు వరదలతోటి ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతంతో ఢిల్లీ నిలువెల్లా వణికింది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో జనజీవనం జలమయమైంది. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వానలతో వరద ఉప్పొంగింది. ప్రచండ గాలులతో హిస్తన నిలువెల్లా వణికింది. ఢిల్లీలోని గల్లీ గల్లీలో వరద పోటెత్తింది. భారీ గాలులు, వానల ధాటికి ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయంగా పలు విమానాలను దారి మళ్లించారు. 6 గంటల వ్యవధిలో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఊరేది ఏరేది అని షాకయ్యేలా మహారాష్ట్రలో అనేక చోట్ల వాన, వరద బీభత్సం సృష్టించింది. పూణే పూర్తిగా జలదిగ్బంధమైంది. వరదల ధాటికి అనేక కాలనీలు నీట మునిగాయి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. జోరు వానతో ముంబై తడిసి ముద్దైంది. ఇక నైరుతి రుతుపవనాల ప్రవేశంతో కేరళ, తమిళనాడులో కుండపోతగా వర్షం దంచికొట్టింది. వరదలు ఉప్పొంగాయి. చెన్నై సహా అనేక చోట్ల భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నీలగిరి, కోయంబత్తూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వానలతో కావేరీ నదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పరవాహక గ్రామాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓవైపు దంచుకొడుతున్న వానలు, మరోవైపు ఎగువ నుంచి తరుముకొస్తున్న వరదలతో కేరళలో జలదిగ్బంధమైంది. గాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు, కరెంటు పోల్స్ నేలకూలాయి. కరెంటు లేక అనేక గ్రామాలు చీకట్లో మునుగుతున్నాయి. 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 9 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. ఇటు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాన దంచుకొట్టింది. వికారాబాద్ లో భారీ వర్షంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. ఉప్పొంగిన వరదలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపించాయి. అటు ఏపీలో విజయవాడ సహా కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో ఎటు చూడు కుండపోతగా వానలు దంచుకొడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.